अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनगं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं कासिनियोर्तां वागकलियुगत्ते वन्दुदिद्दु ஆசிரியப்பாவதனால் அருமறை நூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வ குலத்தாரானை மாசுடையா மனத்து வைத்து மறவாமல் வாஷ்டுதுமே। ஸ்ரீமத் கிருஷ்ண சமாப்வாய நமோ யாமுனசூனவே యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు పరమకృపతోటి అనుగ్రహించినటువంటి తిరువాసిరియం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మొదటి పాసురాన్ని సేవిస్తున్నాం. செக்கர்மா முகிலுடுத்து மிக்க செஞ்சுடர் பரிதி சூடி அம்சுடர் மதியும் பூண்டு பல சுடர் புனைந்த பவளச் செவ்வாய் திகழ் பசும் சோதி மரகத குன்றம் கடலோன் கைமிசை கண்மலரது போல் பீதகவாடை முடிப்பூன் முதலா மேதகு பல்கலனணிந்து சோதிவாயவும் கண்ணவும் சிவப்பா மீதிட்டு பச்சை மேனி மிகப்பகைப்பா நச்சுவினை கவர்தலை அரவின் அமளியேறி ஏரிக்கடல் நடுவுள் அரிதுயில் அமர்ந்து சிவனயன் இந்திரன் இவர் முதலனைத்தோர் தேவ குஜாங்கள் கைதொழக் கிடந்தா தாமரை உந்தி தனி பெருநாயக మూవొళగళంద సేవడియోయే. ఆళ్వార్లు భగవాన్ పరమాత్మ పరమ కృపతోటి తన అనుభవాన్నంతటినీ కూడా స్వరూపరూప గుణ విభూతులన్నిటినీ కూడా ఆళ్వార్లకు దర్శింపచేస్తే స్వరూపాన్ని విడిచిపెట్టి ముందు తమ మనసుని ఆకర్షించి మన మనసుని కట్టిపడేసినటువంటి రూపంలో పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఆ తిరుమేని సౌందర్యంలో ఆళ్వార్లు ఈడుపడి దాన్నే భోగ్యంగా అనుభవిస్తున్నారు. పెరుమాళ్ళు కటాక్షిస్తే దాన్నే భోగ్యంగా అనుభవిస్తూ వారి అనుభవం మనసులో ఇమడక అది బయటికి వాగ్రూపంలో ప్రవహిస్తే ఈ అద్భుతమైనటువంటి పాసురం తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధంగా ఆ ప్రబంధంలో కూడా మొదటి పాసురంగా ఈ వారి నమ్మాళ్వారి యొక్క అనుభవం బయటికి ప్రవహించింది అని అద్భుతంగా తెలియజేస్తున్నారు. పరమాత్మ క్షీరాబ్దిలో పరమాత్మ ఎలా వేయించేసి ఉన్నాడో ఆ అనుభవాన్నంతటినీ కూడా నమ్మాళ్వార్లకి కటాక్షిస్తే ఆ అనుభవాన్ని అనుభవించారు నమ్మాళ్వార్లు. ఇది ఎలా ఉంటుంది అంటే తిరుప్పాణాళ్వార్లకి పెరుమాళ్ళు కటాక్షించినటువంటి అనుభవం శ్రీరంగనాథుడు తన అనుభవాన్నంతటినీ కూడా అనుభవింపచేస్తే ఆ దివ్య తిరుమేని సౌందర్యాన్నంతటినీ కూడా అనుభవింపచేస్తే అప్పుడు ఆళ్వార్లు సేవించినటువంటి విధంగా ఇక్కడ కూడా అదే విధంగా నమ్మాళ్వార్లు కూడా సేవిస్తున్నారు. కాట్టవే కండ పాదకమల నల్లాడయుంది తేట్టరం ఉదరబంధం తిరుమార్పు కండం సెవ్వాయ్ వాట్టమిల్ కంగళ్ మేని మునియేరి తనిపుగుందు పాటినాల్ కండు వాజుం పాణర్తాళ్ పరవినోమేం. తిరుమలై నంబి అనేటటువంటి మహనీయులు తిరుప్పాణి ఆళ్వార్ల విషయంలో అనుగ్రహించినటువంటి తనయంలో చెప్పినట్టుగా అనుగ్రహించినట్టుగా కాట్టవే కండ పరమాత్మ దర్శింపచేస్తే ఎవరి ద్వారా మునియేరి తనిపుగందు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి మునివాహనులుగా ఆళ్వార్లు అక్కడికి వేయించేసి పరమాత్మ తాను తన విభూతి స్వరూపరూప గుణ విభూతులన్నిటినీ కూడా దర్శింపచేస్తే పాద కమలం కమలముల వంటి పాదములను నల్లాడై చక్కటి ఆ పీతాంబరాన్ని ఉంది తిరునాభిని తేట్టరం ఉదరబంధం చక్కగా ధరించినటువంటి ఆ ఉదరబంధాన్ని తిరుమార్భం పరమాత్మ యొక్క వక్షసీమను కంఠం సెవ్వాయ్ పరమాత్మ యొక్క తిరుకంఠాన్ని, సెవ్వాయ్ ఎర్రని అధరములు కలిగినటువంటి తిరువాయిని, వాట్టమిల్ కంగళ్
వాడిపోవటం అంటూ తెలియనటువంటి తిరునేత్రములు, అంటే దయ తప్ప మరొక విషయమే తెలియనటువంటి ఆ తిరునేత్రములను, అద్భుతమైనటువంటి తిరుమేనిని సేవించినటువంటి ఆళ్వార్లు ఎలా అయితే ఆ ఆనందాన్ని అనుభవించి అది మనసులో ఇమడక అమలనాది పిరాన్ అనేటటువంటి ప్రబంధాన్ని మనకి కృప చేశారో, అలా ఇక్కడ ఆళ్వార్లు కూడా పరమాత్మ తాను అనుభవింపచేసినటువంటి ఆ అనుభవాన్ని అంతటినీ కూడా అనుభవిస్తూ అది మనసులో ఏమడక ఈ ప్రబంధ రూపంలో, అందులో విశేషించి కూడా ఈ పాసుర రూపంలో మనకి అనుగ్రహింపబడింది. మనల్ని తరింప చేయడం కోసం ఇంత గొప్ప ఆనందం అనేటటువంటిది పైన ఉంటుంది. ఇదేదో మనకు లోకల్లో మన కంటికి ఎదురుగుండా ఉండేటటువంటి ఈ లౌకికమైనటువంటి విషయాన్నే ఆనందంగా అనుకుంటున్నాము. కాదు, ఈ లోకాన్ని సంసారం దాటిన తర్వాత ఒక మహదానందాన్ని కలిగించేటటువంటి మహనీయుడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు వేయించేసి ఉన్నాడు. ఆయన ఆనందమయుడు, ఆయన స్వరూపమే ఆనందము. అంతేకాకుండా తన దగ్గరికి చేరినటువంటి వారిని కూడా ఆనందంతో నింపేస్తాడు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియచేస్తూ, ఆయన దివ్యమంగళ విగ్రహ స్వరూపమే ఇంత ఆనందజనకంగా ఉంటే, ఇంత మహదానందాన్ని కలిగించే విధంగా ఉంటే, ఇంకా ఆయన స్వరూపము, విభూతి ఇవన్నీ కూడా ఆనందమయమే. మహదానందాన్ని కలిగించేటటువంటి గొప్ప సర్వేశ్వరుడు. ఆ పరమపదంలో ఇంత గొప్ప ఆనందాన్ని అనుభవించవచ్చు అనేటటువంటి విషయాన్నంతటినీ కూడా లోకానికి ఉపకారం చేస్తూ, మహోపకారం చేస్తూ ఆళ్వార్లు కటాక్షిస్తున్నారు. అందులో భాగంగా నిన్నటి రోజున కవర్తలై పరమాత్మ ఎక్కడ వేయించేసి ఉన్నారు అంటే, ఆ విశేషాలన్నిటినీ కూడా మనం సేవించాం. பீதகவாடை முடிப்பூன் முதலா மேதகு பல் கலன் அணிந்து சோதிவாயவும் கண்ணவும் சிவப்ப மீதிட்டு பச்சைமேனி மிகப்பகைப்ப నచ్చువినై కవర్తలై అరవిన్ అమళియేరి. నచ్చువినై కవర్తలై, నోటి నుండి తన శిరస్సుల నుండి విషాన్ని కక్కుతూ క్రూరమైనటువంటి వ్యాపారములు చేసేటటువంటి, బాగా విప్పారినటువంటి పడగలు కలిగినటువంటి, అనేక శిరస్సులు కలిగినటువంటి ఆదిశేషుడి మీద సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్నాడు. ఆదిశేషుణ్ణి శయనంగా చేసుకొని దాని మీద శయనించి ఉన్నాడు సర్వేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ, మంగళాశాసన తత్పరత ఎలా ఉండాలి, భాగవతోత్తములకి పరమాత్మే రక్షకుడు, ఆయన అధీనంలో మనం ఉన్నాం, మనం రక్షించేటటువంటి మన రక్షణ బాధ్యత అంతా కూడా సర్వేశ్వరుడిదే అని తెలిసినప్పటికీ కూడా ప్రేమ దశలోకి వెళ్ళినటువంటి వారు, భక్తి దశలోకి వెళ్ళినటువంటి వారు ఆ విషయాన్ని మర్చిపోయి, అయ్యో సర్వేశ్వరుడికి ఏమవుతుంది, అంత సుకుమారము, లావణ్యము, అంత ముగ్ధ మనోహర రూపాన్ని కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడికి ఏమవుతుందో అని మనసులో ఎప్పుడూ కూడా చింతన చేస్తూ పరమాత్మకి ఏ ఆపద కలగకుండా మంగళాశాసనం చేస్తూ ఉంటారు మహనీయులందరూ కూడా. శేషభూతులలో అందరిలో, కైంకర్య పరులలో అందరిలో కూడా మొదటి వారైనటువంటి అనంతాళ్వాన్ అంటే ఆదిశేషులు ఆ పనే అక్కడ క్షీరాబ్దిలోను పరమపదంలో కూడా ఆ పనినే చేస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, కవర్తలై పల తలైఘళ్యుడైతాయ్, అనేకమైనటువంటి శిరస్సులు కలిగినటువంటి వాడు. మామూలుగా 5 పడగలో 100 పడగలో కాకుండా సహస్ర పడములు కలిగినటువంటి వాడిగా అక్కడ ఆదిశేషుడు అక్కడ వేయించేసి ఉన్నాడు అని చెప్తున్నారు. దానికి కారణం స్పర్శత్తాలే పణయిత్తదు ఎన్రూమాం, పరమాత్మ యొక్క స్పర్శతోటి 1కి 10 రెట్లుగా అయ్యి ఆ ఆనందంలో పరమాత్మ స్పర్శ వల్ల కలిగినటువంటి జనించినటువంటి ఆ ఆనందం మనసులో ఇమడక అది బయటికి వెళ్ళబుచ్చడానికి కోసం సామవేద గానం ఒక శిరస్సుతో చేస్తే సరిపోదు అని అనేక శిరస్సులు కలిగినటువంటి వాడై ఆ ఆనందాన్నంతటినీ కూడా బయటికి సామవేద గాన రూపంగా అక్కడ ఆదిశేషుడు ప్రవహింపచేస్తున్నాడు అని తెలియజేస్తూ, అందుకని స్పర్శత్తాలే పన్ననైత్తు ఎన్రూమాం, పరమాత్మ యొక్క స్పర్శ వల్ల అది వచ్చింది అని అర్థం. బ్రహ్మ అనేటటువంటి పదానికి అర్థం మామూలుగా సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మలో బ్రహ్మ అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే, తన సంబంధంతో ఒక అర్థం ఏమిటంటే తన సంబంధంతో అన్నిటినీ కూడా పెద్దవిగా చేసేటటువంటి వాడు అని అర్థం. ఇది నిజంగా రూఢిగా అంటే ఈ అర్థం చతుర్ముఖ బ్రహ్మకి వర్తించినప్పటికీ కూడా నిజంగా ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మకి కూడా అంతర్యామిగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు విషయంలో ఆ అర్థం చక్కగా పర్యవసిస్తుంది, అది చక్కగా సరిపోతుంది. ఆయన కూడా తన దగ్గరికి చేరినటువంటి
వాటినన్నిటినీ కూడా తనతో కలిసినటువంటి ఆ సంసర్గంతో వాటిని అధికంగా చేసి ఇచ్చేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఇక్కడ కూడా పరమాత్మ తన స్పర్శ చేత ఆదిశేషునికి అనేక ఫణములు కలిగేటట్టుగా చేసినటువంటి వాడు. మనం ఇచ్చేటటువంటి తృణమో, చిన్న పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో ఆనందంగా ఆనంద పరవశంతో వాటిని స్వీకరించి వాటికి అధికంగా మనకి దానికి బదులుగా అధికమైనటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు పరమాత్మ. అలా మనం ఆశపడి కైంకర్యం చెయ్యాలి అని మనలో కలిగినటువంటి ఆ కొంచెం రుచిని పరమాత్మ విశేషంగా కటాక్షించి ఆ కైంకర్యం అధికంగా మనకి ప్రసాదించేటటువంటి స్వామి ఆ సర్వేశ్వరుడు. కాబట్టి ఆయన స్పర్శతోటి అక్కడ ఉన్నటువంటి ఆదిశేషుడు 1కి 10 రెట్లుగా శిరస్సులు కలిగినటువంటి వాడై కవర్తలై అనేక ఫణములు కలిగినటువంటి వాడయ్యాడు అని చెప్తున్నారు. ఎలా ఉందట ఆదిశేషుని వడిలో పరమాత్మ ఏం చేసి ఉన్నటువంటి స్థితి అంటే, ప్రజయై మడియిలే వైతిరుక్కం తాయే పోలే. అద్భుతంగా పెరియవాచాన్ పిళ్ళై కటాక్షిస్తున్నారు. చంటి బిడ్డని తల్లి ఎలా అయితే నిత్యము తన ఒడిలో దగ్గరగా చేర్చుకొని తన స్తన్యాన్ని ఇస్తూ ఆ బిడ్డని ఎలా అయితే ప్రేమగా చూసుకుంటూ ఉంటుందో, అలా ప్రజయై మడియిలే వైతిరుక్కం తాయే పోలే. ఆదిశేషుడు ఎలా అక్కడ ఉన్నాడు క్షీరాబ్దిలో పరమపదంలో పెరుమాళ్ళ దగ్గర ఎలా ఉంటాడు అనంత ఆళ్వాను అంటే, తన ఒడిలో ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు తన బిడ్డలాగా భావిస్తూ తాను తాయి అంటే ఒడిలో తల్లి చంటి బిడ్డని తన ఒడిలో ఉంచుకున్నటువంటి తల్లిగా ఆదిశేషుడు అక్కడ మనకి కనిపిస్తున్నాడు. అలాంటి సేవ పరమాత్మను అంత ప్రేమగా, అంత చక్కగా, అంత ఆప్యాయంగా, అంత ప్రేమగా పరమాత్మని రక్షించుకుంటూ ఉండేటటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు ఆదిశేషుడు. ప్రజయై మడియిలే వైతిరుక్కం తాయే పోలే. చంటి బిడ్డని నిత్యము తన ఒడిలోనే ఉంచుకొని రక్షించేటటువంటి తాయే పోలే తల్లి వలె ఆదిశేషుడు అక్కడ సర్వేశ్వరుణ్ణి రక్షిస్తున్నాడు, ప్రేమగా కైంకర్యం చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. పెరియ పెరుమాళ్ళే మడియిలే వైతిరుక్కం తాయ్ తానాం. అద్భుతంగా అక్కడ పెరియవాచాన్ పిళ్ళై ఆళ్వార్ల యొక్క విషయాన్ని చెప్తున్నప్పటికీ కూడా పెరియవాచాన్ పిళ్ళై శ్రీరంగంలో వేయించేసి ఉండేవారు కాబట్టి వెంటనే ఆళ్వార్లు అక్కడ క్షీరాబ్దినాథుడిని సేవిస్తున్నప్పటికీ కూడా పెరియవాచాన్ పిళ్ళైకి ఎలా అనిపిస్తోంది అంటే, ఆ క్షీరాబ్దినాథుడు బహుశా పెరియ పెరుమాళ్ళలాగే ఉండుంటారు. ఇక్కడ పెరియ పెరుమాళ్ళు శ్రీరంగంలో పెరియ పెరుమాళ్ళు ఆదిశేషుడి వడిలో ఎలా అయితే భద్రంగా ఇక్కడ వేయించేసి ఉన్నారో, ఆ క్షీరాబ్దిలో కూడా అక్కడ పెరుమాళ్ళు పరవాసుదేవుడు వ్యూహవాసుదేవుడు కూడా ఆ ఆదిశేషుని ఒడిలో అలాగే ఉంటారేమో అని పెరియవాచాన్ పిళ్ళై తాము నిత్యము సేవించేటటువంటి శ్రీరంగనాథుడి యొక్క విషయాన్ని చెప్తున్నారు. పెరియ పెరుమాళ్ళే మడియిలే వైతిరుక్కం తాయ్ తానాం. పెరియ పెరుమాళ్ళు ఎలా అయితే ఇక్కడ ఇక్కడ ఆదిశేషుడి మీద శ్రీరంగంలో ఆదిశేషుడి మీద పెరియ పెరుమాళ్ళు ఎలా అయితే వేయించేసి ఉన్నారో ఆ విధంగా అక్కడ క్షీరాబ్దినాథుడు వేయించేసి ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. శ్రీరంగనాథుని ఒడిలో పెట్టుకున్నటువంటి ఆదిశేషుడు ఎలా అయితే ఇక్కడ ఉన్నాడో అక్కడ కూడా క్షీరాబ్దిలో కూడా క్షీరాబ్దినాథుడిని ఆదిశేషుడు అలాగే పెట్టుకున్నాడు అని తమకి నిత్యమో తెలిసినటువంటి తాము నిత్యమో సేవిస్తున్నటువంటి విషయాన్ని ఉపమానంగా పోలికగా చెప్తున్నారు, ఉదాహరణగా మనకు అనుగ్రహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఐతిహ్యాన్ని కృప చేస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. అనంతాజ్వాన్ తిరుక్కొట్టియూర్కు நடந்தன விடத்திலே భట్టరై కండు అవర్ తిరుమేనీలే ఇప్పటి செய்தானாం. ఇంకా ఎలా ఉంది, ఆదిశేషుని వడిలో ఉన్నటువంటి క్షీరాబ్దినాథుడిని చూస్తే ఇక్కడ పెరియ పెరుమాళ్ళు వేయించేస్తున్నటువంటి స్థితి వారికి గుర్తొచ్చింది. తాయే ప్రజయే మడయిలే వైతిరుక్కం తాయే పోలే అని ఇంకొక విషయం వారికి గుర్తొచ్చింది. అంటే ఒడిలో చంటి బిడ్డను ఒడిలో ఉంచుకున్నటువంటి తల్లిలా కనిపిస్తున్నారు అని ఒక ఉపమానాన్ని తెలియచేశారు, ఉదాహరణను తెలియచేశారు.
ఆదిశేషుడు శ్రీరంగనాథుడు ఆదిశేషుడి మీద వేయించేసి ఉన్నటువంటి స్థితిగా ఉంది అని ఇంకొక ఉదాహరణ తెలియచేశారు. ఇప్పుడు పూర్వాచార్యుల వైభవాన్ని తెలియచేసేటట్టుగా ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నారు. అనంతాళ్వాన్ అనేటటువంటి మహనీయుల ఒడిలో భట్టర్ వారు శయనించినటువంటి విధంగా ఉన్నారు పెరుమాళ్ళు అక్కడ అని ఒక చిన్న ఐతిహ్యాన్ని చెప్తున్నారు. అనంతాళ్వాన్ తిరుక్కోట్టియూరుక్కు నడుంద విడత్తిలే భట్టరై కండు అవర్ తిరుమేనీల్ ఇప్పటి సైదానం. ఒకసారి పరాశర భట్టర్ వారు ఎప్పుడూ కూడా శ్రీరంగంలో వేయించేసి శ్రీరంగ పురోహితులుగా ఉండి శ్రీరంగనాథుడికి శ్రీరంగనాయకి యొక్క మగనుగా తిరుక్కుమారులుగా వేయించేసి ఉండేటటువంటి భట్టర్ వారు ఒకనొక సందర్భంలో శ్రీరంగాన్ని విడిచిపెట్టి తిరుక్కోట్టియూర్ అనేటటువంటి దివ్యదేశానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు వేయించేయవలసినటువంటి సందర్భం ఏర్పడింది. కూరత్తాళ్వాన్ యొక్క శిష్యులైనటువంటి ఒక రాజు ఆ శ్రీరంగం యొక్క చుట్టూతా ఉన్నటువంటి ప్రాకారాలన్నిటినీ కూడా విస్తరింపచేసేటటువంటి సందర్భంలో మధ్యలో ఒక పరమ వైష్ణవుల యొక్క తిరుమాళిగా అడ్డుగా వస్తుంటే దాన్ని కూడా తొలగించేసి శ్రీరంగనాథుని యొక్క ఆ ప్రాకారాన్ని పొడిగించాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని చేశాడు. పాపం ఆ తిరుమాళిగ యొక్క యజమాని అయినటువంటి ఆ వైష్ణవ స్వామి భట్టర్ వారి దగ్గరకు వచ్చి, స్వామి, ఆ రాజు మీ కూరత్తాళ్వాన్ యొక్క శిష్యులే కదా, దేవర్ వారు కృపచేసి ఆ రాజుకి కటాక్షించండి, మా తిరుమాళిగ తొలగించకుండా మమ్మల్ని రక్షించేటటువంటి ప్రయత్నం చేయండి అని పాపం ఆ వైష్ణవ స్వామి వెళ్ళి భట్టర్ వారిని ప్రార్థించారు. భట్టర్ వారు కూడా ఆ రాజుని ఇంటికి వారి యొక్క తిరుమాళిగకి పిలిపించి, ఇలా చేయడం తప్పు, నిజంగా రంగనాథుడికి రక్షకము ఆ ప్రాకారములు కాదు, ఇలాంటి వైష్ణవ స్వాములు చేసేటటువంటి మంగళాశాసనమే ఆ రంగనాథుడికి రక్షకము అని చక్కగా తెలియచేసినప్పటికీ కూడా ఏమో మరి ఆ రాజుకి ఏం బుద్ధి కలిగిందో ఆ మాటను మన్నించకుండా దాన్ని పరిపాలించకుండా ఆ వైష్ణవ స్వామి యొక్క తిరుమాళిగని తొలగించి ఆ ప్రాకారాన్ని నిర్మించాడు. దానికి వారి మనసు నొచ్చుకున్నటువంటి భట్టర్ వారు ఇక శ్రీరంగంలో మేము కొన్ని రోజులు వేయించేసి ఉండము అని తిరుక్కోట్టియూర్కి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు వేయించేశారు. అలా తిరుక్కోట్టియూర్కి వేయించేసినటువంటి భట్టర్ వారిని ఒకసారి సేవించడానికి అనంతాళ్వాన్ రామానుజుల వారి యొక్క శిష్యులైనటువంటి అనంతాళ్వాన్ అనేటటువంటి వారు తిరుక్కోట్టియూరుకు వెళ్ళినటువంటి సందర్భంలో భట్టరై కండు పరాశర భట్టర్ వారిని చూసి అవర్ తిరుమేనిలే ఇప్పటి సైదాం. వాయ్యో, రంగనాథుణ్ణి విశ్లేషించడం వల్ల భట్టర్ వారు ఎలా ఉన్నారు అంటే కన్నీరు మున్నీరుగా, అప్పటి వరకు భట్టర్ వారిలో గొప్ప తేజస్సు గొప్ప ఆరోగ్యంగా ఉన్నటువంటి భట్టర్ వారు రంగనాథుడి యొక్క విశ్లేషణతోటి నిత్యము దుఃఖ బాష్పాలని విశ్లేషణ వ్యధతోటి బాష్పములను కారుస్తూ వారి శరీరం అంతా కూడా శుష్కించుకుపోయి వారి తిరుమేని అంతా కూడా ఆ వాడిపోయినటువంటి స్థితిలో అయ్యో భట్టర్ వారు ఇలా అయిపోయారేంటి అని ఆ అనంతాళ్వాన్ భట్టర్ వారిని తమ ఒడిలో పడుకోబెట్టుకున్నారట. అలా అవరి తిరుమేనిలే ఇప్పటి సైదానం. అలా భట్టర్ వారి యొక్క తిరుమేనిని అభిమానించినటువంటి అనంతాళ్వాన్ వారిని బిడ్డగా అనుకొని, మా వారి బిడ్డగా కాదు, పెరియ పిరాట్యార్ మగనని భావించి వీరందరూ కూడా భట్టర్ వారు సామాన్యులు కాదు, సాక్షాత్తుగా రంగనాయకి రంగనాథుడి యొక్క తిరుమగనే అని భావించి ఆ భట్టర్ వారిని తమ ఒడిలో పడుకోబెట్టుకొని వారికి ఉపశమనం పరిచర్యలన్నీ కూడా చేశారట. అలా ఆనాడు అనంతాళ్వాన్ ఒడిలో భట్టర్ వారు వేయించేసి ఉన్నటువంటి స్థితి ఎలా ఉందో ఇప్పుడు క్షీరాబ్దినాథుడు కూడా ఆ ఆదిశేషుని యొక్క ఒడిలో అలాగే శయనించి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా అనుగ్రహిస్తున్న 3 మనకి ఉదాహరణలు తెలియజేశారు. చంటి బిడ్డను ఒడిలో ఉంచుకున్నటువంటి తల్లిలా కనిపిస్తున్నారు ఆ క్షీరాబ్దినాథుడు, ఆ ఆదిశేషుడు. పెరుమాళ్ళు ఇప్పుడు రంగనాథుడిని సేవించడానికి మనం శ్రీరంగం వెళితే ఆ రంగనాథుడు ఎలా అయితే ఆదిశేషుడి మీద శయనించి ఉన్నాడో అక్కడ క్షీరాబ్దిలో కూడా క్షీరాబ్దినాథుడు ఆదిశేషుడి మీద శయనించి ఉన్నాడు అని 3వ విశేషంగా ఆ అనంతాళ్వాన్ ఒడిలో వేయించేసి ఉన్నటువంటి భట్టర్ వారిలా పెరుమాళ్ళు అక్కడ వేయించేసి ఉన్నారు అని చెప్తారు. పెరియవాచన్ పిళ్ళేనే ఇంకొక ప్రబంధంలో ఈ విషయాన్నే వ్యాఖ్యానిస్తూ ఇంకొక అద్భుతమైనటువంటి శ్రీ సూక్తి కూడా వారు అనుగ్రహిస్తారు. ఎలా ఉన్నారు పెరుమాళ్ళు ఆదిశేషుడి
మీద వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు ఎలా ఉన్నారు అంటే యశోదాదేవి ఒడిలో కన్నయ్యలా ఉన్నారు అని అద్భుతంగా ఇంకొక చోట ఇదే విషయాన్ని పెరియవాచాన్ పిళ్ళై శ్రీ సూక్తి అనమాట. అంటే ఆ ఆదిశేషుని మీద వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళను సేవిస్తుంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి, బాగుందండి. అంతకన్నా కూడా అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే యశోదాదేవి ఒడిలో కృష్ణుణ్ణి చూసినట్టుగా ఉంది. అద్భుతంగా కృష్ణుడు యశోదాదేవి ఒడిలో నిత్యము కూడా యశోదాదేవి ఒడిలోనే ఉండి ఆ తల్లితోటి ఆనందిస్తూ ఆ తల్లి స్తన్యాన్ని స్వీకరిస్తూ ఆ పాలు మధ్య మధ్యలో ఆ పాలు తాగుతూ అప్పుడప్పుడు ఆ ముఖాన్ని, తల్లి యొక్క ముఖాన్ని, యశోదాదేవి యొక్క ముఖాన్ని చూస్తూ ఆవిడ కూడా పిల్లవాడు స్తన్యాన్ని పాలను స్వీకరిస్తున్నాడా లేదా అని చూస్తూ అప్పుడప్పుడు కృష్ణుని యొక్క తిరుముఖ మండలాన్ని సేవిస్తూ అలా ఆనందిస్తూ ఉంటే ఆ చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా అది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. వారందరూ చూస్తూ ఉంటే ఎక్కడ కృష్ణుడికి దిష్టి తగులుతుందో అని తల్లి యశోదాదేవి తన కొంగుని దిష్టి తగలకుండా కృష్ణుడి మీద కప్పేస్తే అప్పుడు యశోదాదేవి ఒడిలో కన్నయ్యను చూసినట్టుగా ఉంది. ఆ క్షీరాబ్దిలో అనంతాళ్వాన్ మీద శయనించినటువంటి క్షీరాబ్దినాథుడిని సేవిస్తుంటే అని పెరియవాచాన్ పిల్లనే కటాక్షిస్తారు. అలా అద్భుతంగా, ఇంత అద్భుతంగా పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు అంటున్నారు. అలా భట్టర్ అనంతాళ్వాన్ ఒడిలో శయనించినటువంటి భట్టర్ వారిలా పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు. ఆండాళ్ళకు ముందుర ஒரு பிள்ளையுண்டாய் அவனை அழக்க அங்கனை செய்ய ஒண்ணாது இவன் ஜீவிக்க வேணும் என்று எம்பெருமானார் பெரிய பிராட்டியாருக்கு நீராட்டி மஞ்சன நீர் குடித்த பிள்ளையாக வளர்க்க வேணும் என்று காட்டிக் கொடுத்த అరుళినారాయిరుత్తు భట్టరై. భట్టర్ వారి యొక్క విశిష్టత ఏమిటి అంటే భట్టర్ వారి యొక్క తల్లిగారైనటువంటి ఆండాళ్ళమ్మగారికి ముందర ఒక పిల్లవాడు జన్మించి కానీ దురదృష్టవశాత్తు పరమాత్మ కటాక్షం ఆయన ఆజ్ఞ ఎలా ఉందో తెలియక ఆ పిల్లవాడిని కోల్పోవలసినటువంటి సందర్భం కలిగింది. ఆ పిల్లవాడు ఈ లీలా విభూతిలో ఉండలేనటువంటి స్థితి ఏర్పడితే ఇక మీద ఇప్పుడు పుట్టినటువంటి ఈ పిల్లవాడు అలా అవ్వకూడదు, అంగనే చెయ్యవన్నాదు. మళ్ళీ ఇప్పుడు జన్మించినటువంటి భట్టర్ వారికి అలాంటి అవధ్యాలు ఏమీ కలగకూడదు, అలాంటి విఘ్నములేమీ కలగకూడదు, వీరు సుఖంగా జీవించి ఉండాలి అని సాక్షాత్తుగా రామానుజుల వారే ఆ నిశ్చయాన్ని చేసుకొని ఆ పుట్టినటువంటి పిల్లవాడిని తీసుకొచ్చి పెరియ పిరాట్టియార్ సన్నిధికి తీసుకువెళ్ళి అక్కడ శ్రీరంగనాయకికి తిరుమంజనాన్ని చేయించి ఆవిడకి చక్కగా తిరుమంజనాన్ని సమర్పించి పిల్లాడు పుట్టాడు అని విన్నటువంటి వెంటనే శుద్ధి అయిన తర్వాత 11 రోజుల తర్వాత శుద్ధి అయిన తర్వాత పెరియ పిరాట్టియార్ సన్నిధికి తీసుకువెళ్ళి అక్కడ పెరియ పిరాట్టియార్ శ్రీరంగనాయకి తిరుమంజనాన్ని సమర్పించి ఆ మంజన తీర్థం, ఆ తిరుమంజనం చేసినటువంటి తీర్థం ఏదైతే ఉందో అది పిల్లవాడికి అనుగ్రహింపచేసి మంజనీర్ కుడుత్త పిళ్ళయ్యాగా వళర్క వేణుం, పసుపు నీరు తాగినటువంటి పిల్లవాడిగా మీరందరూ భావించాలంటే రంగనాయకి యొక్క ఆ తీర్థాన్ని పుచ్చుకున్నటువంటి వారిగా వీరిని భావించి మీరందరూ కూడా ఏదో కూరత్తాళ్వాన్ యొక్క తిరుమగనని భావించకండి, సాక్షాత్తుగా రంగనాయకి యొక్క తిరుమగన్గానే భావించండి. వీరు భట్టర్ వారిని ఆండాళ్ళమ్మ గారు కూరత్తాళ్వాన్ యొక్క తిరుక్కుమారులుగా భావించకండి, శ్రీరంగనాథుడు శ్రీరంగనాయకి యొక్క తిరుక్కుమారులుగా భావించి మీరందరూ కూడా భట్టర్ వారిని రక్షించాలి అని రామానుజుల వారే అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నియమనాన్ని చేశారు. అంత ప్రేమ రామానుజుల వారికి భట్టర్ వారంటే. అలా అంత గొప్ప విశేషం కలిగినటువంటి వారు, అలా భట్టర్ వారికి ఒక విశేషమైనటువంటి ప్రక్రియ జరిగిన అంత వైభవం కలిగినటువంటి వారు. అందవాసనయాలే పెరియ పిరాట్టియార్ మగన్ ఎండ్రుగాన్ భట్టరై అనంతాజ్వాన్ సొల్లువదు. అందుకని ఎప్పుడు కూడా అనంతాజ్వాన్ అనేటటువంటి మహనీయులు భట్టర్ వారిని ఏదో కూరత్తాళ్వాన్ యొక్క తిరుక్కుమారులుగా భావించకుండా పెరియ పిరాట్టియార్ మగన్మ, நம்முடைய பெரிய பிராட்டியார் மகன், நம்முடைய பெரிய பிராட்டியார் மகன், మా పెరియ పిరాట్టియార్
కుమారులండి, తిరుక్కుమారులండి అనేటటువంటి అభిమానంతో భట్టర్ వారిని ఎంతో ఆప్యాయంగా, ఎంతో ప్రేమగా చూసుకుంటూ తిరుక్కోటియూరు వెళ్ళినటువంటి సందర్భంలో భట్టర్ వారు దుఃఖంతో రంగనాథుడి మీద, రంగనాయకి మీద ఉన్నటువంటి విశ్లేషణ దుఃఖంతో నివసించి వారి తిరుముఖ మండలం అంతా కూడా వాడిపోయినటువంటి స్థితిలో వారిని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ వారిని తమ ఒడిలో సైనింపచేస్తే అలా భట్టర్ వారు అనంతాళ్వాన్ ఓడిలో పడుకున్నటువంటి భట్టరై పోలే కవర్తలై నచ్చువినై కవర్తలై అరవిన్ అమళియేరి. పరమాత్మ క్షీరాబ్దినాథుడు కూడా ఆ శేషశయనాన్ని అధిరోహించి శయనించి ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది అంటే అనంత ఆజ్వాన్ ఒడిలో భట్టర్ వారు చేసినటువంటి స్థితిగా ఉంది అని అద్భుతంగా దానికి 3 ఉదాహరణ దృష్టాంతాలను మనకు తెలియచేస్తూ ఎలా ఊహించుకోవచ్చు అంటే కళ్ళకు కట్టినట్టుగా ఎలా ఉన్నారు అంటే ఒక చంటి బిడ్డవాడిని ఒడిలో ఉంచుకున్నటువంటి తల్లిలాగా, పెరియ పెరుమాళ్ళని సైనింప చేసుకున్నటువంటి అనంతాళ్వాన్ లాగా, అనంతాళ్వాన్ ఒడిలో సైనించినటువంటి భట్టర్ వారిలాగా, యశోదాదేవి ఒడిలో సైనించినటువంటి కృష్ణుడిలాగా అని అనేక దృష్టాంతాలను మనకి కటాక్షిస్తున్నారు పెరియవాచాన్ పిల్లలు. అరవిన్ అమళియేరి అలాంటి ఆ ఆదిశేషుడు అనేటటువంటి శయనము ఆ పడక మీద ఏరి అధిరోహించి స్వామి శయనించి ఉన్నాడు అని చెప్తున్నారు. ఇక పక్కకు ఉండేటటువంటి విలక్షణం ఏమిటండి అంటే నాత్తుం కుళిరుత్తు మేన్మైఘళ్యుడయనాన తిరు అనంతాళ్వానాగిర పడుక్కయ్యిలే ఏరి. అది సాధారణమైనటువంటి పక్క కాదండి. నాత్తుం చక్కటి పరిమళం కలిగినటువంటి శయనము పక్క, కుళిర్తు చల్లదనం కలిగినటువంటి పక్క, మేన్మై మెత్తదనం కలిగినటువంటి పక్క, యుడయనాన తిరు అనంతాజ్వానాగిర పడక్కైలే ఏరి. మనకి లౌకికంగా ఒక పక్కని ఎన్నుకోవాలి అంటే అది పరిమళం రావడం కోసం మనం ఏదో సుగంధ ద్రవ్యాలు వాటి పక్క మీద చల్లుకోవాలి, లేకపోతే పుష్పాలను పక్క మీద పేర్చుకోవాలి. చల్లదనం కోసం మనం చూసేటటువంటి పక్కలను కూడా పీచు లోపల కొబ్బరి పీచుతోటి తయారు చేస్తూ ఉంటారు మనం చూసేటటువంటి పరుపులన్నీ. మేన్మై మెత్తదనం కోసం ఇంకోవైపు మెత్తటి దూదితోటి తయారు చేస్తుంటారు పరుపులు. లేకపోతే హంసతూళికా పానుపులు అని రాజులందరూ శయనించేటటువంటిది, అదైతే ఇంకా మెత్తగా ఉంటుంది. అలా విశేషంగా మెత్తగా ఉండేటటువంటి పరుపులన్నిటినీ కూడా వాడుకుంటూ ఉంటాం. కానీ పరమాత్మకు అవన్నీ అక్కర్లేదండి. ఆ తిరు అనంతాళ్వానికి సహజంగానే ఇవన్నీ కూడా ఉంటాయి. ఉత్తమ జాతి సర్పములు ఒక మంచి పరిమళం ఎప్పుడు సుగంధం ఆ ఉత్తమ జాతి సర్పాల నుండి ఎప్పుడూ వస్తూ ఉంటుంది. అనంతాళ్వాన్ ఉత్తమ జాతికి చెందినటువంటి ఒక సర్పము కాబట్టి ఆయన నుండి కూడా ఒక చక్కటి పరిమళం ఎప్పుడూ కూడా వస్తుంటుందట. ఆయన చక్కటి పెద్ద సర్పమేమో ఆయన తిరుమేని ఎలా ఉంటుందంటే ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. పైన విషాలు చిమ్ముతున్నా, పైన అగ్నిజ్వాలలు చిమ్ముతున్నా ఆయన తిరుమేని పరమాత్మ శయనించి ఉండేటటువంటి ఆ ప్రదేశం మాత్రం ఎప్పుడూ చల్లగా ఉంటుందట. ఇక అనంతాళ్వాన్ పాము మీద పడుకుంటే ఎలా ఉంటుంది, చాలా మెత్తగా సుత్తి మెత్తగా, అసలే లోపల పాముకి బోన్స్ ఎముకలేమీ ఉండవేమో, పాము శరీరం తిరుమేని అంతా కూడా మెత్తగా ఉంటుంది. అలా మెత్తటి సహజంగా సుగంధం కలిగినటువంటిది, సహజంగా చల్లదనం కలిగినటువంటి, సహజంగా మెత్తగా ఉండేటటువంటి తిరు అనంతాళ్వాన్ అనేటటువంటి పక్క మీద పరమాత్మ అధిరోహించి దాని మీద శయనించి ఉన్నాడు అని ఆ అనంతాళ్వాన్కు ఉండేటటువంటి సహజంగా ఉండేటటువంటి లక్షణములన్నిటినీ కూడా పక్కకు ఉండవలసినటువంటి లక్షణములతోటి పోల్చి చెప్తున్నారు. వాడు కైలే ఏరుగిరా ఇది తన్ పేరాగైరుక్కయ్యాలే అధిరోహించి అని చెప్పడంలో ఉన్నటువంటి స్వారస్యం ఏంటి అంటే, అలా అధిరోహించడం ఎలా ఉంది అంటే తన సంతోషం కోసం, అదేదో ఆదిశేషుడిని కటాక్షించడం కోసమో ఆదిశేషుడికి ఆనందాన్ని కలగజేయడం కోసం పరమాత్మ తన ఆదిశేషుడి మీద శయనించలేదండి. తన పేరాగా తనకి అది గొప్ప
లాభంగా పరమాత్మ భావిస్తూ ఆ ఆదిశేషుడి మీద అధిరోహించి శయనించి ఉన్నాడు. ఏది చేసినా కూడా సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తన కోసము అని భావిస్తూ ఉంటాడు. మనమందరం ఏదో ఈ సంసారం నుండి బయటపడి పరమపదం చేరి పరమపదనాథుణ్ణి చేరి ఆయనని అనుభవిస్తూ ఆ ఆనందాన్ని అనుభవించడం మన శ్రమతోటి మనకి లాభంగా భావిస్తూ ఉంటాం. అమ్మయ్య, ఈ జీవిత చక్రం సంసారం అనేటటువంటి వలయం నుండి బయటపడగలిగాము, మహదానందాన్ని పొందగలిగాము, ఇది పరమ పురుషార్థం, మనకి పరమాత్మ కైంకర్యంని చేసుకునేటటువంటి ఒక లాభం కలిగింది, ఇది పరమ పురుషార్థము అని మనం భావిస్తూ ఉన్నప్పటికీ కూడా నిజానికి అంతకన్నా గొప్ప ఆనందాన్ని ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, ఆహా, ఒక జీవుడు ఎప్పుడు ఇక్కడ ఉండవలసినటువంటి జీవుడు ఇక్కడ ఉన్నటువంటి వారితో సమానంగా ఆనందాన్ని అనుభవించవలసినటువంటి ఈ జీవుడు దురదృష్టవశాత్తు ఇంటికి దూరమైపోయి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బిడ్డడు తిరిగి ఇంటికి వస్తే ఎలా అయితే తండ్రి ఆనందిస్తాడో, తనకి లాభం కలిగినట్టుగా ఆ తండ్రి ఎలా అయితే ఆనందిస్తాడో, సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కూడా ఏ ఒక్కరిని కటాక్షించినా కూడా అది తన పేరాగా తనకి ఆనందాన్ని కలిగించేటట్టుగా పరమాత్మ భావిస్తూ ఉంటాడు. ఆ సముద్రం మీద, ఆ సముద్ర అలల మీద, ఆ ఆదిశేషుడి మీద శయనించడం తన పేరాగా తనకు గొప్ప ఆనందాన్ని కలగచేస్తుంది. ఆదిశేషుడికి ఎంత ఆనందం కలుగుతుందో మనం కవర్తలై అనేటటువంటి పదంలో ఆళ్వార్ల ఆ విషయాన్ని అంతటినీ కూడా అనుగ్రహించారు. దానికి పెరియవాచాన్ పిళ్ళై అద్భుతంగా ఆనందం మనసులో ఏమడక అనేక శిరస్సులు కలిగినటువంటి ఆదిశేషుడై ఆనందాన్ని అంతటినీ కూడా వెళ్ళబుచ్చుతున్నాడు అనేటటువంటి విశేషం చెప్తే, అంతకన్నా గొప్ప ఆనందాన్ని పరమాత్మ ఆదిశేషుడి మీద అధిరోహించడం వల్ల పరమాత్మకి కలుగుతోంది. ఏ చిన్న కైంకర్యం మనం పరమాత్మకి చేస్తే అది చూసి పరమాత్మ గొప్పగా ఒప్పొంగిపోతాడు. మనం ఏదో ఒక చిన్న పుష్పము మనసులో ప్రేమతోటి భక్తితోటి ఒక చిన్న పుష్పాన్ని పరమాత్మకి సమర్పించి మనం పడేటటువంటి ఆనందం కన్నా ఇవాళ పరమాత్మకి ఎంత భోగ్యంగా ఉందో కదా ఆ పుష్పము, ఆ ధరింపజేసినటువంటి పుష్పము. నాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చాడు సర్వేశ్వరుడు, కైంకర్యం చేసుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు అని మనం ఎంత ఆనందపడిపోతూ ఉంటామో, దానికన్నా కొన్ని వేల రెట్లు ఆహా, ఈరోజు ఈ జీవుడి ద్వారా కైంకర్యాన్ని స్వీకరించగలిగాను అని పరమాత్మ కూడా ఇంకా అధికంగా ఆనందిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని చెప్తున్నా. అమళియేరి అని చెప్పడం వల్ల అది తన పేరాగా తనకు గొప్ప లాభంగా పరమాత్మ భావిస్తాడట. అది ఎలా ఉంది? ఆ ఆదిశేషుడి మీద అధిరోహించి శయనించడం అనేటటువంటిది ఎలా ఉంది అంటే, మళ్ళీ పెరియవాచాన్ పిళ్ళై రోజు ఆ శ్రీరంగంలో చూస్తున్నటువంటి విశేషాలతోటి ఉదాహరించి ఒక దృష్టాంతాన్ని చెప్తున్నారు. నంబెరుమాళ్ ఆరుకాల్ సివిగయ్యై సాదరమాగ పార్తేరి అరుళుమా పోలే. నంబెరుమాళ్ళకి ఒక ఉత్సవం జరుగుతుంది, ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాలలో భాగంగా 6 కాల్ సిబిగయ్యే 6 కాళ్ళు కలిగినటువంటి ఒక పల్లకి, ఆ పల్లకీలో నంబెరుమాళ్ళని వేయించేపు చేసి ఆ పల్లకీతో పాటు పురప్పాటు చేస్తూ ఉంటారు. ఆ పల్లకి ఎక్కి పురప్పాడుగా వెళ్ళి అందరినీ కటాక్షించడం కోసం నంబెరుమాళ్ళు ఎప్పుడెప్పుడు ఆ పల్లకి వస్తుందా, ఎప్పుడెప్పుడు దాన్ని అధిరోహిద్దామా, ఎప్పుడెప్పుడు అందరికీ వెళ్ళి తన కటాక్షాన్ని కలగచేద్దామా అని నంబెరుమాళ్ళు ఉప్పొంగిపోతూ ఉంటారట. ఆ పల్లకి అక్కడికి రాగానే మామూలుగా నడక సౌందర్యంతో రాకుండా అమాంతం పరుగున వేగంగా, మరింత వేగంగా నంబెరుమాళ్ళు వచ్చి ఆ పల్లకిని అధిరోహిస్తారు. 6 కాళ్ళు కలిగినటువంటి ఆ పల్లకిని అధిరోహిస్తారట. సాదరమాగా పార్తేరి అరుళుమా పోరు. అక్కడ వరకు స్పీడ్గా వచ్చినటువంటి నంబెరుమాళ్ళు ఒకసారి ఆ పల్లకిని అంతటినీ కూడా ఆదరంతో దాన్ని చూసి కటాక్షించి దాన్ని అధిరోహించి ఆ తర్వాత తన భక్తులందరికీ కూడా తన సేవ సాయించినట్టుగా, అంత ఆదరంతో నంబెరుమాళ్ళు వచ్చి ఆ పల్లకిని అధిరోహించినట్టుగా ఇక్కడ కూడా ఆ క్షీరాబ్దినాథుడు అమళియేరి ఆ ఆదిశేషుణ్ణి చూసి ఆదిశేషుణ్ణి కటాక్షించి సాదరంతో, ఎంతో ఆదరంతో ఆ ఆదిశేషుణ్ణి మీద అధిరోహించి పరమాత్మ శయనించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పెరియ ఆరవార్తోడేయా ఎత్తు అరుళవదు. ఆ నంబెరుమాళ్ళు ఆ పల్లకిని ఎక్కినటువంటి అధిరోహించినటువంటి సందర్భంలో పెరియ
ఆరవార్తోడే గొప్ప ఆర్తితో కదా నంబెరుమాళ్ళు ఆ పల్లకిని అధిరోహిస్తున్నారు. అందరినీ కటాక్షించవచ్చు, చక్కగా అందరినీ నా కటాక్షములు ప్రసాదించవచ్చు అని గొప్ప ఆనందంతో ఆ పల్లకిని అధిరోహించినట్టుగానే క్షీరాబ్దినాథుడు కూడా జగద్రక్షణ చింతనంతటినీ కూడా ఆదిశేషుని మీద వేంచేసి ఉండి నేను చెయ్యొచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించవచ్చు, దానికి ఉపాయాన్ని నేను కనుక్కోవచ్చు, ఎలా ఈ జీవులందరినీ కూడా నా దగ్గరికి రప్పించుకోవాలి, వీరి మనసుల్ని ఎలా మార్చాలి అని జగద్రక్షణ చింతనంతటినీ కూడా ఆదిశేషుణ్ణి అధిరోహించి పరమాత్మ చింతనంతా కూడా చేస్తాడు. కాబట్టి ఆ ఆదిశేషుడి మీద అంత ఆర్తితోటి అంత ప్రేమతోటి అధిరోహిస్తారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అమళి పడుక్కై, అమళి అంటే పడక, అరవిన్ అమళి ఏరి, అరవిన్ పాము అనేటటువంటి, ఆదిశేషుడు అనేటటువంటి సర్పం అనేటటువంటి అమళి పడక మీద ఏరి అధిరోహించి పరమాత్మ శయనించి ఉన్నారు. ఎక్కడ శయనించి ఉన్నాడు? ఆ సర్వేశ్వరుడు ఆదిశేషుడి మీద ఉన్నాడు. కానీ ఎక్కడ ఉన్నాడు అంటే ఎరి కడల్ నడువుల్, సముద్రం మధ్యలో ఉన్నాడండి. ఆ సముద్రం కూడా మామూలు సముద్రం కాదు, క్షీరాబ్ది, అది పాల సముద్రము. ఆ పాల సముద్రం మధ్యలో పరమాత్మ శయనించి ఉన్నాడు. ఆ పాల సముద్రం కూడా మామూలుగా లేదు, అలలతోటి ఎక్కువ ఉత్సాహంతో భయంకరం కదా, ఉత్సాహంతో ఎక్కువ అలలు కలిగినటువంటి ఆ పాల సముద్రంలో కలిగి ఉన్న పరమాత్మ శయనించి ఉన్నాడు. ఆ పాల సముద్రం మీద అలలు తాకుతూ ఉంటే ఆ ఆదిశేషుడి మీద అదొక ఊయలగా పరమాత్మ ఊగుతూ అక్కడ శయనించి ఉన్నాడు అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఆ పాల సముద్రం అంత ఎగసిపడేటటువంటి అలలు కలిగి ఉండడానికి కారణం ఏమిటి అంటే స్వసన్నిధానత్తాలే అలయ్యరుగిర కడలిలే, పరమాత్మ తన సాన్నిధ్యంలో ఉన్నాడు కాబట్టి పరమాత్మని అందుకోవాలి అనేటటువంటి ఆశతోటి ఆ సముద్రం, పాల సముద్రము అలలు ఎగిసిపడేటటువంటి అలలతోటి పరమాత్మని తాకాలి, పరమాత్మ యొక్క తిరుమేనిని స్పృశించాలి అనేటటువంటి విధంగా పరమాత్మ ఆ పాల సముద్రం ఉంది. ఎగిసిపడేటటువంటి అలలతోటి పరమాత్మ తనకి దగ్గరగా ఉన్నాడు అనేటటువంటి ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయి ఆ సముద్రం కూడా ఆ ఆనంద పారవస్యంతో ఎగిసి పడుతోంది అన్నట్టుగా ఉందట ఆ పాల సముద్రం. కావేరీ నది చూస్తే, కావేరీ నది ఎంతో అదృష్టం చేసుకుందండి శ్రీరంగంలో ఉన్నటువంటి కావేరి. ఎందుకంటే తన మధ్యలో శ్రీరంగనాథుణ్ణి ఉంచుకోగలిగింది. ఆ కావేరీ నది యొక్క అలల నుండి వచ్చేటటువంటి ఆ చల్లని తుంపరలతో కూడినటువంటి ఆ జల్లులు నిత్యము కూడా ఆ శ్రీరంగనాథుడి యొక్క తిరుమేనికి తగులుతూ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తిరుమలై సేవించినప్పుడు సేవించాం. అలాగే ఇక్కడ కూడా క్షీరాబ్దిలో పరమాత్మ శయనించి ఉంటే ఆ పాల సముద్రం కూడా తన సన్నిధిలో స్వామి వేయించేసి ఉన్నాడు అనేటటువంటి ఆనందంతో ఎగిసిపడేటటువంటి అలలతోటి పరమాత్మని తాకాలి అనేటటువంటి ప్రయత్నం, తాకాలి అనే కదా, తాను పరమాత్మ నా దగ్గర వేయించేసి ఉన్నాడు అనేటటువంటి ఆనందంతో అది ఎగసిపడుతోంది, అలలతోటి ఎగసిపడుతోంది. క్షీరాబ్దినాథుణ్ణి వర్ణించేటటువంటి క్రమంలో అనేక మంది ముకుందమాల అనేటటువంటి ప్రబంధంలో కూడా చివరి శ్లోకంలో ఎలా ఉన్నాడు సర్వేశ్వరుడు ఆ క్షీరాబ్దిలో అంటే, ఈ పాల సముద్రం నుండి వచ్చినటువంటి ఆ తుంపరలన్నీ కూడా నీల తిరుమేని కలిగినటువంటి ఆ స్వామి మీద అక్కడక్కడ ఈ తుంపరలన్నీ పడితే అలా పాల తుంపరలతోటి శయనించి ఉన్నటువంటి స్వామిని చూస్తుంటే ఒక ముత్యాల అంగిని పరమాత్మకు ధరింపచేశారా అన్నట్టుగా ఉంది. మనం శ్రీరంగం వెళ్ళి వైకుంఠ ఏకాదశికి శ్రీరంగనాథుడిని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తే ఆనాడు పరమాత్మకి ఒక ముత్యాల అంగితోటి, ఒక బ్రహ్మోత్సవాలలో ఒకరోజు ముత్యాల అంగితోటి పరమాత్మకి విశేషంగా అలంకరించి సేవ సాయిస్తూ ఉంటారు. నల్లని శ్యామవర్ణంలో ఉన్నటువంటి తిరుమేనికి ఆ ముత్యాలతో చేసినటువంటి ఆ అంగిని సమర్పిస్తే ఆ ముత్యాలతో కూడినటువంటి ఆ వస్త్రాన్నితో ఉన్నటువంటి స్వామిని చూస్తే ఆహా, ఆ క్షీరాబ్దిలో ఉన్నటువంటి ఆ పాల సముద్రంలో ఉన్నటువంటి ఆ తుంపరలన్నీ కూడా పరమాత్మ యొక్క తిరుమేని మీద ముత్యాలలా విరాజిల్లుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ కూడా క్షీరాబ్దిలో ఉన్నటువంటి ఆ స్వామి తన సాన్నిధ్యంలో ఉన్నాడు అని ఆ క్షీరాబ్ది ఆనందంతో ఎగసిపడుతున్నటువంటి అలలు కలిగినటువంటిదై, ఆ అలలు కూడా ఎలా ఉన్నాయి అంటే పడుకున్నటువంటి చక్రవర్తులకి
ఎలా ఉంటుంది అంటే చక్రవర్తులు ఒక సైన్యం మీద సైనించి ఉంటారు. అటు ఇటు ఏకాంతంలో పరిచర్యలు చేసేటటువంటి పరిచారకులు నిత్యము కూడా వింజామరులు వీస్తూ ఉంటారు. ఇక్కడ ఆ వింజామరులు ఎవరు వీస్తున్నారో క్షీరాబ్దినాథుడు లోక చక్రవర్తి అయినటువంటి జగత్తుకే చక్రవర్తి అయినటువంటి క్షీరాబ్దినాథుడు ఇక్కడ సైనించి ఉంటే వింజామరులు ఎవరు వీస్తున్నారండి అంటే ఆ క్షీరాబ్దియే, ఆ పాల సముద్రమే తన అలలు అనేటటువంటి ఆ కెరటములు అనేటటువంటి హస్తములతోటి పరమాత్మకి వింజామరులు వీస్తుందా అన్నట్టుగా ఉందట. అలా ఎరికడల్ నడువుల్ సముద్రం మధ్యలో పరమాత్మ ఏం చేసి ఉన్నాడు అనేటటువంటి విషయం. సముద్రం కూడా ఎగిసిపడే ఆనందంతో పరమాత్మ తన పరమాత్మ సన్నిధానంలో నేను ఉన్నాను అనేటటువంటి ఆనందంతో ఆ సముద్రం ఎగసిపడుతోంది. మనం కూడా ఎప్పుడు ఆనందపడాలి, మన జీవితంలో ఎప్పుడు ఆనందపడాలి అంటే పరమాత్మ సాన్నిధ్యంలో మనం ఉంటే మన స్థితి కూడా ఆ పాల సముద్రం లాంటి స్థితి అవుతుంది. మన మనసు కూడా ఎప్పుడైతే మన మనసుల్లో పరమాత్మని గనక నిలుపుకుంటే, ఆ లక్ష్మీనాథుణ్ణి శ్రీయప్పతిని ఎప్పుడైతే మన మనసులో నిలుపుకున్నామో అప్పటి వరకు కలుషితమైనటువంటి నీళ్లతోటి ముప్పు నీటిగా ఉన్నటువంటి ఆ మనసు అనేటటువంటి సముద్రం కూడా ఒక్కసారిగా క్షీరాబ్దిగా మారిపోయి ఆ ఆనందంతో కూడినటువంటి అలలు అనేటటువంటి ప్రవాహంతో కూడినటువంటి సముద్రంగా మారిపోతుంది. అలాంటి మనసులో పరమాత్మని నిలుపుకోవాలి. లేకపోతే పరమాత్మని నిలుపుకున్న తర్వాత ఆచార్య కటాక్షంతో ఎప్పుడైతే మన మనసులో పరమాత్మ వేయించేసి ఉన్నాడు అనేటటువంటి ఒక మనస్థితి మనకి జ్ఞానం కలిగినటువంటి మరుక్షణము మన మనసు కూడా పాల సముద్రంగా మారిపోతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అరితుయిల్ అమరందు, అక్కడ పరమాత్మ అరి తుయిల్ అమరందు. తుయిల్ అంటే నిద్ర, అరి తుయిల్ తెలివితో కూడినటువంటి నిద్రను పరమాత్మ అక్కడ అలాంటి నిద్రను పరమాత్మ చేస్తున్నాడు. ఎలాంటి నిద్ర? తామస నిద్ర కాదు, తెలివి లేనటువంటి నిద్ర కాదు. మనమందరం నిద్రపోతూ ఉంటే బయట చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు, లోపల ఏం జరుగుతుందో తెలియదు, అంతా చీకటిగా తామసంతో నిండినటువంటి నిద్ర. కానీ పరమాత్మ చేసేటటువంటి నిద్ర, ఆయన నిద్రించేటటువంటి నిద్ర ఎలా ఉంది అంటే అరితుయిల్ అమరందు, తెలివితో కూడినటువంటి నిద్రను పరమాత్మ చేస్తున్నాడు. అక్కడ అరివే వడిభాగా ఉడత్తాయిరుందళ్ళ నిద్రయిలే పోరుంది. అరివే వడివాగా ఉడత్తాయిరుందుళ్ళ. ఆయన స్వరూపం ఎలా ఉంటుంది అంటే జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి వాడు. మనకంటే అప్పుడప్పుడు జ్ఞానం ప్రకాశిస్తుంది, అప్పుడప్పుడు జ్ఞానం ప్రకాశించదు, అప్పుడప్పుడు తామసము, ఒక్కొక్కసారి సత్వగుణం ఉద్భవిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి తామస గుణం ఉద్భవిస్తూ ఉంటుంది. కానీ పరమాత్మ అరివే వడివాగా, జ్ఞానమే తన స్వరూపంగా కలిగినటువంటి వాడు. కాబట్టి నిద్ర మామూలు నిద్ర కాదండి, అది జ్ఞానంతో కూడినటువంటి నిద్ర. అల్లాదార్కు ముదల్ తన్నిలే ఒన్రుం తోత్తాతే నెంజిర్ ఉండిరుక్కుం. మిగిలినటువంటి మనలాంటి వాళ్ళ అందరికీ కూడా కళ్ళు మూసుకుంటే బాహ్య ప్రపంచము మర్చిపోతాము, లోపలికి వెళ్తాం. కళ్ళు మూసుకోవడం అంటే ఏమిటంటే నిద్రపోవడం అంటే లోపలికి వెళుతూ ఉండడం. లోపలికి వెళ్ళే కొద్దీ లోపలంతా కూడా మనలో తమస్సు అనేటటువంటి గుణం ఉంటుంది. కాబట్టి ఆ తమో గుణం ఉద్భవించి ఉంటుంది. కాబట్టి రాత్రి సమయాల్లో మనం లోపల అంతర్ముఖంగా వెళ్ళినటువంటి మన బుద్ధిని లోపలికి ప్రసరింపచేసే, ఇంద్రియాలన్నిటినీ కూడా లోపలికి ముడుచుకొని లోపలికి వెళ్ళి ప్రసరింపచేసేటటువంటి స్థితిలో లోపల ఉన్నటువంటి తమస్సునే అనుభవిస్తూ ఉంటాం. అల్లాదార్కు మొదల్ తన్నిలే ఒన్రుం తోత్తాదే నెంజిర్ ఉండిరుక్కుం. మిగిలినటువంటి వారందరూ కూడా నిద్రపోతే ఏమీ తెలియనటువంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. నిద్రపోతే బయట మనకి ఏం తెలియదు, లోపల ఏం జరుగుతుందో ఏమి తెలియదు, ఏమీ తెలియనటువంటి స్థితిలో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ పరమాత్మ విషయంలో అలా కాదండి. పరమాత్మ నిద్రపోతున్నాడు అంటే అది జ్ఞానంతో కూడినటువంటి నిద్ర. ఆయన లోపలికి కళ్ళు మూసుకొని లోపల తన ఇంద్రియములన్నింటినీ కూడా లోపలికి ప్రసరింపచేస్తున్నాడు అంటే అది జ్ఞానంతో కూడినటువంటి నిద్రే. ఆ జ్ఞానంతో ఈ జగత్తునంతటినీ కూడా ఎలా రక్షించాలి అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి నిద్ర అని చెప్తున్నారు. చక్షురాది కరణంగళాలే పదార్థ దర్శనం పణ్ణి
போது போக்கும் அவர்கள் அது ஆக்கண் தன்னையும் செம்பளித்தாள் உள்ளோடு పురంబోడు వాసీర ఇరుండిరుక్కుం. నిత్యము కూడా ఈ చక్షువు కన్నులు ఇత్యాది కరణములతోటి, కన్నులు ముక్కు చెవులు అనేటటువంటి పంచేంద్రియాలతోటి నిత్యము పదార్థాలను దర్శించే, అంటే బాహ్య పదార్థాలను దర్శించేటటువంటి పదార్థాలు దర్శించి పొద్దుపుచ్చుకునేటటువంటి మనందరికీ కూడా ఆ కళ్ళు మూసుకుంటే ఆ తన్నయం సెంబత్తాలు, ఆ కళ్ళు మూసుకొని మనం నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఉళ్ళోడు పురంబోడు వాసియర, బయట లోపల తేడా లేకుండా అంత తమస్సుతోనే నిండిపోతుంది. కళ్ళు తెరిచినప్పుడు పగటిపూట కళ్ళు తెరిచి విషయాలన్నిటినీ కూడా అనుభవిస్తూ ఉంటాం. ఇది ఈ వస్తువు, ఇది ఆ వస్తువు అని కళ్ళతో చూసి గ్రహిస్తూ ఉంటాం. చెవులతో వినేటటువంటి శబ్దాలన్నిటినీ కూడా జ్ఞానంతో గ్రహిస్తూ ఉంటాం. కానీ అదే నిద్రలోకి వెళ్ళినటువంటి స్థితిలో బయట లోపల అనేటటువంటి తేడా లేకుండా అంతా ఒకే విధంగా, తమో గుణం అంతా ఒకే విధంగా ఏమీ తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటాం మనము అనేటటువంటి విషయం చెప్తున్నారు. இவன் அன்றி இருக்குங்கள் செம்பத்தால் ప్రకాశముళ్ళే యురైందిరుక్కమత్తనై. కానీ పరమాత్మ విషయంలో అలా కాదండి. ఆయన తన తిరునేత్రములను మూసుకుంటే లోపల తన స్వరూపం ఏమిటి, తన లోపల ఎలా ఉంటుంది అంటే ఆయన జ్యోతిస్వరూపుడు, ఎప్పుడూ కూడా కాంతితోటి విరాజిల్లేటటువంటి వాడు. బయట లోపల కూడా కాంతితోటి శుద్ధ సత్వమే తనని ఆశ్రయించి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అలాంటి గొప్ప జ్యోతిస్వరూపుడు పరమాత్మ. కాబట్టి ఆయన కన్నులు మూసుకున్న లోపల ప్రకాశమే, ఆయన లోపల ఉన్నటువంటి జ్ఞానము, ఆయన లోపల ఉన్నటువంటి తేజస్సుతోటి ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కళ్ళు మూసుకొని పరమాత్మ ఆ తెలివితోటి ఏం చేస్తూ ఉంటాడండి అంటే జగత్ రక్షణ చింతై పన్నుదల్, నిత్యము కూడా కన్నులు మూసుకొని తన లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానముతోటి, శక్తితోటి నిత్యము కూడా సంకల్పాన్ని చేస్తూ ఉంటాడు. ఈ జగత్తునంతటినీ కూడా ఎలా రక్షించాలి అని తాను సంకల్పాలు చేస్తూ ఈ అండపిండ బ్రహ్మాండాలన్నిటినీ కూడా సృష్టిస్తూ, అండపిండ బ్రహ్మాండాలన్నిటినీ కూడా రక్షిస్తూ, మళ్ళీ ఆ అండపిండ బ్రహ్మాండాలన్నిటినీ కూడా లయం చేసుకుంటూ, అవన్నీ కూడా ఆ యోగ నిద్ర అరితుయిల్ అని చెప్పబడేటటువంటి ఆ తెలివితో కూడినటువంటి నిద్రతోనే పరమాత్మ ఇదంతా కూడా చేస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ధ్యేయ వస్తు తనకు పురమిల్లామయ్యాలే స్వానుసంధానం పండుదలు. ఇంకో విధంగా చెప్పాలి అంటే లోకంలో కన్నులు ఎందుకు మూసుకుంటారండి అంటే కేవలం తామస నిద్రతోనే కాదండి. ఏదైనా ధ్యానించవలసినటువంటి విషయం స్థితిలో కూడా లోకంలో ఉన్నటువంటి వారు కళ్ళు మూసుకుంటూ ఉంటారు. కళ్ళు మూసుకుంటే వారు ధ్యానించవలసినటువంటి ఒక విషయం వాళ్ళ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉంటుంది. కానీ పరమాత్మ విషయంలో అలా కాదు. ధ్యేయ వస్తువు, ధ్యానించవలసిన వస్తువు తనకన్నా వేరొకటి లేదు. కాబట్టి తనను తాను అనుభవించడం కోసం, మనమైతే పరమాత్మను అనుభవించడం కోసం కన్నులు మూసుకొని ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా నిర్బంధించి మన వశంలోకి తెచ్చుకొని ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా మన కళ్ళు మూసుకుంటే మనకి ముందు కనిపించే, మన మనసులో కనిపించేటటువంటి ఆ పరమాత్మ యొక్క రూపం మీద లగ్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ పరమాత్మకి ఆయన వేరే ఇంకొకరిని ధ్యానించవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి తనను తాను అనుభవించడం కోసమే పరమాత్మ కన్నులు మూసుకొని ఉన్నాడు. తనని తాను, అందరూ కూడా పరమాత్మని ధ్యానిస్తూ ఉంటే గొప్ప ఆనందం కలుగుతుంది, గొప్ప అనుభూతి కలుగుతుంది అని చెప్తుంటే నిజమేనా, ఎలా ఉంటుంది, నన్ను నేను ధ్యానిస్తే అనేటటువంటి ఉద్దేశంతో ఆయన కళ్ళు మూసుకొని ఆయనని స్వానుసంధానం పన్నుదల్, తనని తాను అనుభవిస్తూ ఉన్నాడు అని మరో రకంగా కూడా చెప్పచ్చు అని చెప్తున్నారు. అనంతాజ్వాన్ మేలే సాయందరులినాల్ ఇరుక్కుమ్మడి. అలా పరమాత్మ తెలివితో కూడినటువంటి నిద్రతోటి ఆ అనంతాళ్వాన్ మీద పరమాత్మ శయనించి ఉన్నాడు. తెలివితో కూడినటువంటి నిద్ర అంటే జగద్రక్షణ చింతే చేస్తూ ఉన్నాడు. ప్రకాశాన్ని, తనలో ఉన్నటువంటి ఆ గొప్పదైనటువంటి జ్ఞానము, ఆనందము అనేటటువంటి ఆ స్వరూపాన్ని నిత్యము అనుభవిస్తూ, ఆ లోపల ఉన్నటువంటి ప్రకాశాన్ని అనుభవిస్తూ, ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానం తన 6 గుణములతోటి, భగవన్ శబ్దంతో చెప్పబడేటటువంటి 6 గుణములతోని జగద్రక్షణ చింత, ఎలా జగత్తునంతటినీ కూడా ఎలా రక్షించాలి అనేటటువంటి ఆలోచనతోటి నిత్యము కూడా పరమాత్మ యోగ నిద్ర చేస్తూ ఉంటాడు. అది అరితు ఇల్, ఉత్త
తుయిల్ కాదు, ఉత్త నిద్ర కాదండి, అది అరితుయిల్, తెలివితో కూడినటువంటి నిద్ర. తెలివి అంటే జ్ఞానంతో కూడినటువంటి నిద్ర. లౌకికంగా మనందరి సంసారులకి పడుకున్నప్పుడు జ్ఞానం ఉండదు, పొద్దున కళ్ళతోటి చూసినటువంటి విషయాలు కూడా నిద్రపోతున్నప్పుడు వాటిని గ్రహించలేము, బయట లోపల ఒకేలా ఉంటుంది చీకటి అంతా కూడా అజ్ఞానంతో నిండి ఉంటుంది. మనం సంసారులు, ఈ జీవులు అనుభవించేటటువంటి తామస నిద్ర. కానీ పరమాత్మ నిద్ర అలా కాదు. పరమాత్మ తాను కన్నులు మూసుకొని ఉన్నాడు అంటే అది జగద్రక్షణ చింతన చేస్తూ లోపల సంకల్పాలు చేయడం కోసమే ఆయన కన్నులు మూసుకొని ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అలా శయనించినటువంటి స్వామి అరితుయిల్లమరందు, ఎలా ఎరికడల్ నడువుల్ అరితుయిల్లమరందు నచ్చు వినై కవర్దలై అరవిన్ అమళియేరి ఎరికడల్ నడువల్ అరితుయిల్లమరందు. అలాంటి స్వామి పడుకొని ఉంటే మిగిలినటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారండి? మిగిలిన అలా పరమాత్మ శయనించి ఉంటే ఆయన ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా క్షీరాబ్దికి దగ్గరలో అంటే శివన్ అయన్ ఇందిరన్ ఇవర్ మొదలనైతోర్ దైవ కుజాంగల్ కైతోజా. ఆయన పడుకొని ఉంటే మిగిలినటువంటి దేవతలందరూ కూడా వచ్చి పరమాత్మను సేవిస్తున్నారు. ఆ క్షీరాబ్దికి బయట నిల్చొని, సముద్రం లోపల ఎక్కడో పరమాత్మ శయనించి ఉంటే వారందరూ బయట నిల్చొని వారు పరమాత్మ కటాక్షం కోసం వారు చేతులను జోడించి అంజలి ఘటిస్తూ పరమాత్మని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా సేవించేటటువంటి పరిజనం ఎవరు అంటే చూడండి, చక్రవర్తుల విషయంలో పొద్దున్నే పరమాత్మ చక్రవర్తుల యొక్క మనస్థితి బాగుంటుంది అని ఆ చక్రవర్తితోటి ఏదైనా పని చేయించేసుకోవాలి అంటే ఆయన లేచే సమయానికి మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతే పొద్దున్నే ఎటువంటి మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం చెప్పేటటువంటి మాట ఆయన చెవిలో పడుతుంది, మనసులో పడుతుంది. ఆయన మంచి భావనలతో ఉంటాడు, మంచి స్వభావంతో పొద్దున పూట ఉంటాడు. కాబట్టి మన పని తేలిగ్గా అయిపోతుంది అని సామంత రాజులందరూ కూడా చక్రవర్తి యొక్క గుమ్మం బయట, చక్రవర్తి యొక్క అంతఃపురం బయట వేచి ఉంటారు. చక్రవర్తి ఎప్పుడు లేస్తాడా, ఎప్పుడు ఆ ద్వారపాలకుల్ని బతిమలాడి లోపలికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి పని అంతటిని కూడా చక్రవర్తికి విన్నపం చేసి ఆయన ద్వారా ఆమోదాన్ని పొందుదామా అని సామంత రాజులందరూ కూడా ఆ చక్రవర్తి మేలుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మేలుకోగానే తమ పనిని చక్రవర్తికి విన్నవించి ఆయన ద్వారా పొందవలసినటువంటి ఆ ఆర్డర్లన్నిటినీ, శాంక్షన్స్ అన్నిటినీ కూడా పొందుదాము అనేటటువంటి ఉద్దేశంతో. అలాగే లోక చక్రవర్తి, జగచ్చక్రవర్తి అయినటువంటి సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కటాక్షం కోసం ఈ దేవతలందరూ కూడా ఆయన ఎప్పుడు లేచి మమ్మల్ని కటాక్షిస్తాడా, ఎప్పుడు మా విన్నపాలన్నిటినీ కూడా పరమాత్మకి తెలియజేద్దామా అన్నట్టుగా శివన్ అయన్ ఇందిరన్ ఇవర్ మొదలనైతోర్ దైవ కుషాంగల్ కైతోజా. అందరూ కూడా ఆ క్షీరాబ్ది యొక్క గట్టు దగ్గర, ఆ తీరం దగ్గర అందరూ దేవతలు వచ్చి పరమాత్మను అంజలి ఘటిస్తూ కైతోష చేతులను జోడించి ఆయనకి కైంకర్యం సమర్పిస్తూ పరమాత్మ ఎప్పుడు లేచి మమ్మల్ని కటాక్షిస్తాడా అని తమ చింతనలు, తమకు ఉన్నటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా తాము చేయవలసినటువంటి ఆ అర్జీలన్నిటినీ కూడా పెరుమాళ్ళకు విన్నపం చేస్తూ ఉంటారు. అలా చేసేటటువంటి వారు మామూలు ఎవరో దేవతలు కాదండి. వచ్చినటువంటి వారిలో అందరూ విఐపీలు, వివిఐపీలు అందరూ ఉన్నారు చక్రవర్తి దగ్గర అనేటటువంటి విషయాన్ని చెప్తూ శివన్ అయన్ ఇందిరన్ ఇవర్ మొదలనైతోర్ దైవ కుషాంగల్. చతుర్ముఖ బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు వారి సమూహ దేవతలందరితోటి కూడా వచ్చి అక్కడ క్షీరాబ్ది తీరంలో పరమాత్మ కోసం వేచి చూస్తూ తాము విన్నపాలు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు. నాటుకు ஆசிரயணியராக பிரசித்தரானவர்கள் தாங்கள் பக்னாபிமானராய் தொஜா நிற்பார்கள். నాటుకు లోకంలో అందరూ కూడా వారినే దేవతలు, వారే అధిపతులు అని భావిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది చతుర్ముఖ బ్రహ్మే మాకు నాథుడు, చతుర్ముఖ బ్రహ్మే ఈ లోకానికి అంతటికీ కూడా నాథుడు అని భావిస్తూ ఉంటారు. ఇంకొంతమంది శివన్, రుద్రుడే ఈ లోకానికి అంతటికి కూడా నాథుడు అని భావిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇంద్రుడే ఈ లోకానికి, 3 లోకాలకి కాదు 7 లోకాలకి కూడా నాథుడు ఆ ఇంద్రుడే అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏ వరుణుడినో, ఏ శక్తినో, ఇంకా ఇతర దేవతలు ఎవరో
ఉన్నారు కదా, వారందరినీ కూడా లోకానికి అంతటికీ కూడా నాదులుగా భావించేటటువంటి వారందరూ కూడా నాటుకు ఆశ్రయణీయరాగా ప్రసిద్ధరానవర్గల్, లోకాల్లో ఉన్నటువంటి వారందరూ ఆశ్రయించడానికి వీలుగా ఉండి ప్రసిద్ధ గొప్ప వైభవాన్ని కలిగినటువంటి ఆ వారందరూ కూడా వారందరూ కూడా భగ్నాభిమానరాయ్, వారి అభిమానం అంతా కూడా భగ్నపడగా, అప్పటి వరకు కూడా అహంకారంతో మేమే అహం బ్రహ్మోస్మి, అహం నేనే ఈశ్వరోహం అని భావించేటటువంటి వారందరూ కూడా వారి అభిమానం అంతా కూడా భంగపడగా, ఆ అభిమానాన్ని విడిచిపెట్టి తోజా నిర్పార్గల్, చేతులు జోడించి కింకరులుగా ఆ క్షీరాబ్ది తీరంలో వేచి ఉన్నారు. లోకంలో పశుపతి, ప్రజాపతి అని చెప్పేటటువంటి ఆ పతులందరూ కూడా వారికి ఆ గర్వాన్నంతటినీ కూడా విడిచిపెట్టి సర్వేశ్వరుడైన జగత్పతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి దగ్గరికి వచ్చి వారి చేతులు జోడించి అక్కడ కైంకర్యం చేయడానికి సిద్ధపడుతూ తమ మొరలన్నిటినీ కూడా విన్నపాలన్నిటినీ కూడా విన్నవిస్తున్నారు. ఎప్పుడు పరమాత్మ లేచి వారిని అనుగ్రహిస్తాడా అని వేచి చూస్తున్న సామంతరాజులు అందరూ కూడా చక్రవర్తి యొక్క అంతఃపురం వాకిట్లో పడిగాపులు కాస్తూ వారు చక్రవర్తి లేచి వారిని కటాక్షించేంత వరకు ఎలా అయితే వేచి చూస్తూ ఉంటారు, తమ విన్నపాలు చెప్పుకోవడానికి ఎలా అయితే వేచి చూస్తూ ఉంటారో, అలా ఈ లోకంలో ప్రసిద్ధమైనటువంటి రుద్ర, బ్రహ్మ, ఇంద్ర మిగిలినటువంటి దేవతలందరూ కూడా పరమాత్మ దగ్గర వేచి ఉన్నారు. బ్రహ్మాదిగల్ தொடக்கமான அநேக தேவதா சமூகமாவது தங்களிரு மாப்பை போகட்டு சாயந்தருள அழகிலே తోయజుత్తు వాంగి నిర్పార్గల్, అనేకములైనటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మ, రుద్ర, ఇంద్ర మిగిలినటువంటి దేవతలందరూ కూడా పరమాత్మ శయనించి ఉన్నటువంటి తమకు నాయకులైనటువంటి బ్రహ్మ రుద్రాదులందరినీ కూడా పురస్కరించుకొని ఆ దేవతలందరూ గుంపులుగా, బ్రహ్మ కింద కొంతమంది దేవతలు ఉంటారు, రుద్రుడి కింద మరికొంతమంది దేవతలు ఉంటారు, ఇంద్రుడి కింద మరికొంతమంది దేవతలు ఉంటారు. ఆ దేవతా సమూహాలందరూ కూడా వారి నాయకులందరితోటి కూడా కలిసి మేము ఈశ్వరులము అనేటటువంటి గర్వాన్నంతటినీ కూడా విడిచిపెట్టి భగవానుడు క్షీరాబ్ది నడుములో ఆదిశేషుడిని శయనంగా చేసుకుని శయనించి ఉంటే ఆ అందాన్ని చూసి దానికి పరవశులై ఆ స్వామికి దాసులై అంజలి ఘటిస్తున్నారు. అలా పరమాత్మ యొక్క ఆ అందానికి, ఆ శయనించినటువంటి దివ్యమంగళ విగ్రహ సౌందర్యానికి తమ గర్వాన్ని భంగం చేసుకొని తమ విన్నపాలన్నిటినీ కూడా పరమాత్మకి విన్నవించుకోవడానికి వచ్చినటువంటి వారు విన్నపాలు చేయడం మరిచిపోయి పరమాత్మ యొక్క దివ్య తిరుమేని దివ్యమంగళ విగ్రహ సౌందర్యంలో ఈడుపడి దాసులై అంజలి ఘటిస్తున్నారు. నిజంగా తమ విన్నపాలు చెప్పుకోవడం కోసం వచ్చినటువంటి వారు కైతోజా అని పెట్టక్కర్లేదు. ఏదో అర్జీలు పెట్టుకోవడానికి వచ్చినటువంటి వారు మామూలుగా వచ్చి అక్కడ నిలబడితే సరిపోతుంది. కానీ వచ్చినటువంటి వారు అలా మామూలుగా వచ్చి నిలబడలేదండి. ముందు రావడం మాత్రం తమకు కలిగినటువంటి బాధలు, తమకు కావలసినటువంటి అర్జీలు అవన్నీ పెట్టుకుందామనే వచ్చారు. కానీ వచ్చి ఆ క్షీరాబ్దినాథుడిని సేవించిన తర్వాత, ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సేవించిన తర్వాత ఆటోమేటిక్గా వారి మనసులు కరిగిపోయి కైతోష చేతులు రెండు కూడా జోడించి అంజలి ఘటిస్తూ పెరుమాళ్ళ యొక్క సౌందర్యానికి ఈడుపడి దాసులైపోయి, స్వామి మేము ఇప్పటి వరకు ఏవో కోరికలతోటి ఏవేవో కష్టాలు చెప్పుకుందామని వచ్చాము, కానీ అవన్నీ కాదయ్యా, నీ సౌందర్యానికి మేము దాసులం అయిపోయాం, నీకు దాసులం అయిపోయాం అని నీ కైంకర్యమే మాకు కావాలి అనేటటువంటి విధంగా కైతోష పరమాత్మ యొక్క అజగిలే తోత్తు ఎజుత్తు వాంగి నిర్పార్గల్, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహానికి ఈడుపడినటువంటి వారే, మనసు కరిగిపోయినటువంటి వారే చేతులు జోడించి కింకరులుగా మారిపోయి ఆయనకి కైంకర్యం చేయాలి అని సిద్ధపడుతున్నారు. ఇవర్గల్ ఇప్పటి తొజానిన్రాల్ అవన్ సైదు ఎన్నెన్నిల్, ఇలా దేవతలందరూ కూడా పరమాత్మకి కింకరులుగా మారిపోయి ఆయన సౌందర్యాతిశయంలో మునిగిపోయి ఆయనకి కైంకర్యం చెయ్యాలి, కటాక్షించు స్వామి, కైంకర్యాన్ని కటాక్షించు అని దేవతల్లో ప్రసిద్ధులైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ, రుద్ర, ఇంద్ర మిగిలినటువంటి దేవతా సమూహాలందరూ కూడా పరమాత్మ ముందు చేతులు జోడించి కైంకర్యాన్ని ప్రసాదించు స్వామి అని
వారందరూ కోరుకుంటూ ఉంటే మరి ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన పడుకున్నటువంటి వాడు అక్కడ ఏం చేస్తున్నాడు? లేచి ఏమన్నా వీరికి ఏమన్నా ఆజ్ఞ ఇస్తున్నాడా, లేకపోతే కైంకర్యాన్ని ప్రసాదిస్తున్నాడా? పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే మిగిలినటువంటి విశేషాలు తర్వాత పాదంలో మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ విశేషాలన్నిటినీ కూడా రేపటి రోజున యథావకాశంగా మనం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.